హాయ్ వివర్స్, మనం వచ్చేసి 27వ లెసను లాస్ట్ లెసను 1వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. పక్షి పాము అనేటువంటి లెసన్ అనమాట. క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. చెట్టు పైన ఉన్న జంట ఏది? చెట్టు పైన పక్షుల జంట ఉండేది. చెట్టు కింద ఏమి ఉన్నది? చెట్టు కింద ఒక పాము పుట్ట అనేటువంటిది ఉన్నది. పుట్టలో ఎవరున్నారు? పుట్టలో పాము ఉన్నారు. ఆడపక్షి స్నేహితురాలు ఎవరు? ఆడపక్షి స్నేహితురాలు నెమలి. పాముని నెమలి ఏం చేసింది? పాముని నెమలి చంపివేసింది. క్రింది వాటికి అవును కాదో చెప్పండి. మగపక్షి గూడులోనే గుడ్లకు కాపలా ఉండేది కాదు. పాము గుడ్లను తినడానికి వచ్చింది అవును. తర్వాత వచ్చేసి నెమలిని పాము చంపివేసింది కాదు. పక్షులు నెమలికి కృతజ్ఞతలు తెలిపాయి అవును. క్రింది ఖాళీలను నింపండి. పాము చెట్టు మీద ఉన్నటువంటి గుడ్లను గమనించింది. పాము ఆడపక్షిని భయపెట్టింది. పామును నెమలి చంపివేసింది. క్రింది పక్షుల పేర్లు చెప్పండి. నెమలి, చిలుక, కాకి, పావురము. తర్వాత సరైన అక్షరాలతో ఖాళీలను నింపండి. పక్షి, బాధ, చెట్టు, పెద్ద అనేటువంటి అక్షరాలు అనేటువంటిది మనము కరెక్ట్గా రాసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ సరైనటువంటి బొమ్మను గుర్తించి దాని పేరు రాయండి. అక్కడ ఉన్నటువంటి బొమ్మలు వచ్చేసి కాకి, చిలుక, గ్రద్ద అనేటువంటి బొమ్మలు ఉన్నాయి. పక్షుల అరుపులు జతపరచండి. ఇక్కడ వచ్చేసి కాకి వచ్చేసి కావు కావు నరుస్తుంది. కోడిపుంజు వచ్చేసి కుక్కరకో నరుస్తుంది. కోయిల కుహు కుహు అని అరుస్తుంది. ఈ విధంగా పక్షుల యొక్క శబ్దాలు అనేటువంటిది మనము చూసాము.